కమోడిటీ మార్కెట్ బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. ఒక్క నిమిషానికి దాదాపు 5 లక్షల కోట్లు ఆవిరైనట్టుగా తెలుస్తోంది. గంటల వ్యవధిలో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఊహించని స్థాయిలో పడిపోయాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ఇంత మొత్తంలో బంగారం మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవడం, ధరలు పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన భారత కాలమాన ప్రకారం నిన్న రాత్రి అంటే గురువారం నాడు 8 నుంచి 9 గంటల మధ్యలో నిమిషానికి $58 బిలియన్ నష్టం, అంటే మార్కెట్లో ఇండియన్ కరెన్సీ ప్రకారం 5 లక్షల కోట్ల నష్టం అన్నమాట. ఈ స్థాయిలో నిన్న హెచ్చుతగ్గులకు గురైంది. మళ్ళీ కొద్దిసేపటికే బంగారం ధర పుంజుకుంది. $2.3 ట్రిలియన్ ధర పెరిగిన పరిస్థితి. కొన్ని రోజులుగా ఇదంతా కూడా ఊహించని రీతిలో ధరలు పెరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బంగారంపై లాభాలు తీసుకునేందుకు చాలామంది వీటిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒక్కసారిగా పెట్టుబడిదారులంతా కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి. అయితే దీంతో క్షణాల్లో బంగారం ధరలు పడిపోయి మళ్ళీ హెచ్చుతగ్గులకు లోనై నిన్నంతా కూడా బంగారం మార్కెట్ అంటే కమోడిటీస్ మార్కెట్ అంతా కూడా ఒక రకమైనటువంటి భూకంపానికి గురైందని చెప్పొచ్చు. ఒక రకంగా ఈ ధరల తగ్గుదల పెరుగుదల అనేది ఇటీవలి కాలంలో దశాబ్దాల కాలంలో ఇంతలా ఎప్పుడూ జరగలేదనేది మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద నిమిషానికి $58 బిలియన్ నష్టం అంటే అసలు భారత కరెన్సీలో లక్షల కోట్ల నష్టం. ఇది ఇంతలా మార్కెట్ ధర పడిపోవడానికి అసలు ఎలాంటి కారణాలు ప్రభావితం చేస్తున్నాయి, ఎందుకు ఇంతలా మార్కెట్లో ఈ హెచ్చు తగ్గులు ఉంటాయనేది మాత్రం ఇప్పటికే ఇంకా ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించి అంచనా వేస్తున్నారు. అసలు ఇటీవలి కాలంలో బంగారం ఊహించని స్థాయికి పెరిగిపోయింది. కొనాలంటే సామాన్యునికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అట్ ద సేమ్ టైం వెండి కూడా భారీగా రేటు పెరిగి వెండి రేటు కూడా దాదాపు 3 లక్షలు క్రాస్ చేసి ప్రస్తుతం అందరంత ఎత్తుకు ఎదిగింది. అట్ ద సేమ్ టైం కాపర్ కూడా అదే పరిస్థితి. ఇవి కేవలం మెటల్స్ మాత్రమే కాదు, ప్రస్తుతం బంగారం అనేది ఒక మెటల్ మాత్రమే కాదు, బంగారాన్ని ఒక సామాజిక హోదాగా భారతీయ కుటుంబాల్లో బంగారాన్ని చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి అంటే శుభకార్యాలకు దీన్ని వినియోగిస్తుంటాం. అలాంటి బంగారాన్ని ఇప్పుడు కొనాలంటే చాలా సామాన్య దిగువ తరగతి మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ది సేమ్ టైం మార్కెట్ రేట్లు పెరిగి కూడా ఓవైపు షాపుల్లో కొంత గిరాకీ లేక కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర మొన్న ఒక్కసారిగా $5,000 పెరగడంతో బంగారం ధర ఇంకా పైకి పెరుగుతూనే ఉంది, వెళ్తూనే ఉంది. బట్ నిన్న కొంత కమోడిటీస్ మార్కెట్ హెచ్చు తగ్గులకు లోనైన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, బంగారం మార్కెట్లకు సంబంధించి ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి, ఎందుకు హెచ్చు తగ్గులు అవుతున్నాయి, ముఖ్యంగా బంగారం ధర పెరగడానికి లేదా తగ్గడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు శేషు, మార్కెట్ అనలిస్ట్. శేషు గారు నమస్తే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. నమస్తే అండి. శేషు గారు, ఈ బంగారం ధరలు అసలు ఊహించని స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులకు లోనవడం నిన్న చూసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముఖ్యంగా కమోడిటీస్ మార్కెట్లో అసలు $56 బిలియన్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఏంటి అంతలా ఇంత చేంజెస్ ఉంటాయా మార్కెట్లో? అసలు ఏంటి ఇంతలా ధర పడిపోవడానికి మళ్ళీ వెంటనే పుంజుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అసలు దానికంటే ముందు ఇప్పుడు మనం ఈ రోజు బాగా పడ్డాయని మనం అనుకుంటున్నాము. సో ఏ విధంగా పెరిగాయి అనేది అందరూ కూడా మాట్లాడుకోవాలి. సో గోల్డ్ కానీ గమనిస్తే భారీగా అంటే లాస్ట్ ఒక 1.5 ఇయర్‌లో ఎక్కడా కూడా ఆగకుండా ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ రిటర్న్ ఇచ్చుకుంటూ పోయింది. అదే విధంగా సిల్వర్ కూడా అండి. సిల్వర్ కూడా మన ఇండియన్ బాస్కెట్‌లో గాని గమనిస్తే దగ్గరగా 66,000 అట్లా ఉండేది, 70,000 ఉండేది కాస్త దగ్గరగా 3,90,000 దాకా వెళ్ళిందనమాట. అంటే ఇదంతా కూడా జరిగింది లాస్ట్ ఒక 1.5 ఇయర్‌లో జరిగింది. అంటే ఒక 1.5 ఇయర్‌లో రికార్డ్ స్థాయిలో అటు సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానీ పెరిగాయి. అసలు ఎందుకు పెరిగాయి ఈ విధంగా అంటే మెయిన్ రీజన్ పరంగా చెప్పాలంటే ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై కన్నా ఎక్కువగా ఏంటి అంటే వీటిని ఏమంటామంటే ప్రెషస్ మెటల్స్ అంటాం, గోల్డ్ అండ్ సిల్వర్ ని. సో సాధారణంగా ఇవి ఎలా ఉంటాయంటే వీటి ట్రెండ్ ఎలా ఉంటుందంటే గ్లోబల్ మార్కెట్స్ లో బాగా అన్సర్టెనిటీ ఉండి అబ్నార్మల్ గా గ్లోబల్ మార్కెట్స్ ఉన్నప్పుడు అప్పుడు వీటిలో బాగా బయింగ్ అనేది వస్తుంది. అయితే లాస్ట్ 2 ఏళ్లలో 3 ఏళ్లలో మనం ఏంటంటే అన్ని అసెట్ క్లాసెస్ పెరిగాయి అనమాట. గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, బేస్ మెటల్స్ పెరిగాయి, తర్వాత స్టాక్ మార్కెట్స్ పెరిగాయి, ఈ విధంగా అన్ని పెరిగాయి. అందులో భాగంగా బాగా విపరీతమైన బుల్లిష్ ట్రెండ్ దీంట్లో ఏర్పడింది. సో దాని కారణంగా సిల్వర్ అండ్ గోల్డ్ బాగా పెరిగాయి. దీనికి తోడు ఏం చేశాయంటే
ఈ గ్లోబల్ గా అన్సర్టిటీ ఉండేటప్పటికి అంటే అంటే స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగి ఎకానమీస్ బాగా వీక్ ఉండే టైంలో చాలా దేశాలు అంటే లైక్ అమెరికా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, ఇట్లా చాలా దేశాలు రిజర్వులు పెంచుకున్నాయండి. గోల్డ్‌ని కొన్నాయి. అంటే గోల్డ్‌ని ఇక్కడ శేషి గారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా జియో పొలిటికల్ రీజన్స్, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు, అమెరికా గ్రీన్లాండ్ తీసుకోండి, రష్యా ఉక్రెయిన్ తీసుకోండి, లేదంటే మిడిల్ ఈస్ట్ తీసుకోండి, ఇవన్నీ రకరకాల కారణాలు సెంట్రిక్గా, అమెరికన్ సెంట్రిక్గా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. బట్ ఎందుకు అంటే ఇది వై గోల్డ్ అంటే గోల్డ్ మీద ఎందుకు ఇట్స్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావిస్తున్నారు? అంటే ఒక గోల్డే ఎందుకు అనుకోవాలి మనం ప్రధానంగా దీని మీద ఎందుకు పెడుతున్నారు? గోల్డ్ ఎందుకు అంటే అంటే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మెటల్స్ లో మనకి ప్రెషస్ మెటల్స్ ఉంటాం. గోల్డ్, సిల్వర్ ని ఏం చేస్తే ఏదైనా కూడా దేశము ఏం చేస్తుందంటే ఒక అన్సర్టిటీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే గోల్డ్ కొంటుందండి. గోల్డ్ రిజర్వ్ పెంచుకుంటుంది. సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, ఈ విధంగా బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే గోల్డ్ పెంచుకుంటాయి. సో ఆ విధంగా ఏంది అంటే లాస్ట్ ఒక 1 ఇయర్ లో గోల్డ్ ని దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ బాగా గోల్డ్ ని కొనడానికి ముందుకొచ్చాయి. సో అది మెయిన్ రీజన్. అంటే ఓవరాల్ గా అంటే అసలంటే సరే గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి ఇవన్నీ కాదు. అసలు వీటన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ 2 ఏళ్లలో ఈ అసెట్ క్లాసెస్ అంటాం. అంటే అన్ని రకాల మార్కెట్స్ అటు స్టాక్ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్ని రకాల మార్కెట్స్ లో ఒక విపరీతమైన ధోరణి అంటే పెరగడమే చూస్తున్నాం. పెరుగుతూనే ఉన్నాయి. నాన్ స్టాప్ గా పెరుగుతూనే ఉన్నాయి. సో అది మనకి ఏంటి అంటే దానికి రకరకాల కారణాలు మీరన్నట్టుగా జియో పొలిటికల్ కావచ్చు, ఆ తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా లాస్ట్ 1 ఇయర్ లో అంటే అన్సర్టిటీ అనేది ఎక్కువైపోయింది. అంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడము. సో ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. గ్లోబల్ గా ఎటువంటి రానున్న రోజుల్లో ఎటువంటి అన్సర్టెనిటీ ఉంటుంది, ఎకానమీస్ క్రాష్ అయిపోతాయి. ఇటువంటి భయాలన్నీ కూడా వెరసి గోల్డ్ ని కొన్నారండి. అందరూ కొన్నారు. సో ఆబ్వియస్ గా ఏమవుతుందంటే ఇప్పుడు ఏదన్నా శశి గారు ఇప్పుడు ఈ ఈ ట్రంప్ ముఖ్యంగా ఈ టారిఫ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో దాంతో కరెన్సీలకు సంబంధించి కూడా అన్సర్టనిటీ ఉంది. ఆయా ఉందండి. కరెన్సీల విలువ హెచ్చుతగ్గులు, తర్వాత యెస్. ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి ఈ అమెరికన్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇదంతా ఇట్స్ ఎ గేమ్ అనుకోవచ్చా? గేమ్ ఇప్పుడు ఒకటి అందరూ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయనకు కూడా తెలియదు అనమాట. సో ట్రంప్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ డొమెస్టిక్ ఎకానమీని స్ట్రెంథన్ చేసుకోవడానికి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాకపోతే ఏంటి ఇవి పెరిగింది రీజన్ గోల్డ్, సిల్వర్ బాగా అబ్నార్మల్ గా పెరిగాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబ్నార్మల్ గా పెరగడానికి కారణం ఏంటి అంటే అందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఎవరు ఎక్కడ బయట మనకి కలిసినా కూడా అందరూ గోల్డ్ గురించే మాట్లాడుకుంటారు, సిల్వర్ గురించి మాట్లాడుకుంటారు. అంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ కూడా గోల్డ్, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతో పాటు ఈటీఎఫ్స్ వచ్చాయి. ఇట్లా రకరకాలుగా అందరూ కూడా ఏంటి అంటే అందరూ వాళ్ళ స్థాయిని తగ్గట్టుగా 1,00,000 అంటే 1,00,000, 10,00,000 ఉన్నవాడు 10,00,000, 10,000 ఇట్లా ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పటికి ఆటోమేటిక్ గా గ్లోబల్ గా ఇదే ట్రెండ్ కనపడింది. సో అందరూ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పటికి గోల్డ్, సిల్వర్ లో ఆటోమేటిక్ గా పెరగడం ప్రైస్ యాక్షన్ అంటాం అన్నమాట. ప్రైస్ విపరీతంగా పెరిగాయి. ఫ్యూచర్స్ లో జరుగుతుంది ట్రేడింగ్. అంతా అందరూ కూడా ఏమనుకుంటారంటే సో మన ఇక్కడ మన ఇండియాలో కన్సంప్షన్ పెరిగింది. ఇవి కాదండి. వీటన్నిటికంటే మించి ఏంటంటే ఫ్యూచర్ లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. వరల్డ్ వైడ్ గా 24/7 ఒక కొన్ని చోట్ల కొన్ని మార్కెట్లు ఆగినా కూడా మధ్యలో ట్రేడింగ్ జరుగుతుంటుంది. అందులో ఫ్యూచర్స్ లో బాగా మనకి ఈ మధ్య కాలంలో లాంగ్ పొజిషన్స్ అంటాము హెవీగా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బ్రేక్ పడిందని చెప్పొచ్చు గోల్డ్, సిల్వర్. ఇక్కడ నుంచి కొంత కరెక్షన్ లోకి వెళ్ళి మరింత కిందకి వచ్చే అవకాశాలు గోల్డ్, సిల్వర్ లో కనపడుతున్నాయి. సో ఫ్రెష్ గా నా ఉద్దేశం ప్రకారం ఎవరు కూడా ఈ లెవెల్లో కొనొద్దని చెప్తాను. ఇంకా చెప్పాలి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను గోల్డ్, సిల్వర్ లో. అటు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, అంటే ఫ్యూచర్స్ లో కావచ్చు, ట్రేడింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఈటీఎఫ్స్ లో చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరిని కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నిన్న ఎందుకు అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారో ఇన్వెస్టర్స్, మదుపుదారులు వీళ్ళంతా కూడా నిన్న ఒక్కసారిగా లాభాలు వచ్చాయి వాటి తీసుకునే క్రమంలో ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ నుంచి విత్డ్రా అయ్యే క్రమంలో ఇదంతా జరిగిందా నిన్న? ఎందుకంటే కంప్యూటర్ అల్గారిథం ఒక రీజన్ అయితే ఫిజికల్గా బంగారం మీద పెట్టుబడి పెట్టడం, దాన్ని తీసుకోవడం, లాభాలు రాగానే వెనక్కి అనేది ఒక రీజన్ అనుకోవచ్చు. మీరు చెప్తున్న ఈటీఎఫ్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. అంటే నిన్న సడన్గా ఇప్పుడు నిన్న 5 లక్షల కోట్లు అంటే నిమిషాల వ్యవధిలో అది మామూలు విషయం కాదు. ఎందుకు అట్లా విత్డ్రా చేసుకున్నట్టు? అంటే విత్డ్రా కాదండి. ఇక్కడ స్టాక్ మార్కెట్లు గానీ, కమాడిటీ మార్కెట్స్ కానీ ఏదైనా కూడా అంతా నిమిషాల్లోనే జరిగిపోతుందండి. డబ్బు రావడము, డబ్బు పోవడం కూడా అంతా కూడా నిమిషాల్లోనే. అంటే నిమిషాల్లో ఇప్పుడు 5,00,000 ఆవిరయ్యింది అంటే 5,00,000 పోయిందని కాదండి. ఇక్కడ పాయింట్ ఏదంటే ప్రైస్ యాక్షన్ అంటాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సిల్వర్ ఫ్యూచర్స్ కానీ గమనిస్తే ఈ రోజు హై ఇంటర్నేషనల్ మార్కెట్ లో $118.30. ఇప్పుడు ప్రస్తుతానికి 98 దగ్గర ఉంది. అంటే దగ్గర దగ్గర 14% ప్రస్తుతానికి కరెక్ట్ అయి ఉందన్నమాట. సో అదంతా కూడా ఈ రోజు జరిగింది. సో ఇంకా జరుగుతుంది ఫ్యూచర్స్ లో, ఇంకా కరెక్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ట్రేడింగ్ లో భాగంగా ఈ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. తర్వాత ఏంటి అంటే ఇక్కడ నుంచి మరింత పడింది అనుకోండి, తర్వాత ఫ్యూచర్స్ లో లాంగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మార్జిన్ షార్ట్ ఫాల్ అంటాం. అంటే మార్జిన్ ప్రెషర్ వస్తుంది. సో వాళ్ళేంటి అంటే తక్కువ డబ్బులు పెట్టి లెవరేజ్ తీసుకొని, అంటే వాళ్ళ దగ్గర ఒక 20-30% ఉంటే 70% లెవరేజ్ తీసుకొని ఒక ఫ్యూచర్, గోల్డ్ ఫ్యూచర్ కావచ్చు, తర్వాత కమాడిటీస్ కావచ్చు, ఫ్యూచర్స్ కొంటారనమాట. సో ఇది పడేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర డబ్బులు యాడ్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ లో. యాడ్ చేయలేని పరిస్థితిలో అది సెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఉంటాయండి. ఈ మార్జిన్ ప్రెజర్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 10% పడితే ఇంకా మరింత మార్జిన్ ప్రెషర్ గోల్డ్, సిల్వర్ లో, మరి ముఖ్యంగా సిల్వర్ లో ఎక్కువ మార్జిన్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. ఉమ్. ఇప్పుడు సరే, జనరల్గా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ఇంటర్నేషనల్లో ఔన్స్ ధర, ఇప్పుడు మనం ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆ, $27,000 కూడా వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్లో, అంటే 9 లక్షలకు కూడా కావచ్చు అని అంటున్నాడు మన ఇండియన్ మార్కెట్ ప్రకారం. ఇదంతా అంటే ఇవన్నీ జస్ట్ ఒక ప్రెడిక్షన్ లాంటిది అనుకోవచ్చా, నిజంగా అదంతా జరిగే పనేనా? అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ 2026లో ఇప్పుడు 5,000 పర్ ఔన్స్ దాటింది, ఆల్రెడీ 5,600కు వచ్చింది. ఇంకా ఎంత పెరగొచ్చు అంటారు? ఇక్కడ కొంచెం స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయండి గోల్డ్ కి అయితే. సో గోల్డ్ కి అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెము ఆగడానికి అవకాశం ఉంది. దగ్గర దగ్గర నేను అనుకోవడము ఒక ఇక్కడ నుంచి 40-50,000 ప్రైస్ కరెక్షన్ గోల్డ్ లో రావడానికి అవకాశం కనపడుతుంది. నేను కూడా 1,20,000 దాకా రావచ్చు. ఈ టైంలో అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గోల్డ్ లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగా గోల్డ్ ఇంతవరకు వెళ్తుంది, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ ఏనండి. సో బట్ కంపారిటివ్లీ సిల్వర్ కంపేర్ చేసుకుంటే గోల్డ్ క్రాష్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలోనే 26% పెరిగింది. హిస్టరీలో 1980 తర్వాత ఈ విధంగా తర్వాత ఒక 1 మంత్ లోనే 26% గోల్డ్ పెరిగింది. ఆబ్వియస్ గా ఎంత పెరిగినప్పుడు మనం అంటుంటాం కదా, పెరగడం విరుగుడు కోసమే అనేది. డెఫినెట్ గా ఒక 30-40% కరెక్షన్ గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 70% దాకా 30 కాదు, సారీ 40% దాకా సిల్వర్ లో కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు ఎంతవరకు సురక్షితం అనుకోవచ్చు నిజంగా? బంగారం మీద కానీ వెండి మీద కానీ కొంతమంది ఏదో ధరలు బాగా పెరుగుతున్నాయి, పెట్టుబడి పెట్టి చూద్దాం అన్నట్టుగా, ఒకవేళ సర్ప్లస్ మనీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువగా సరే చూద్దాం అన్నట్టుగా అనుకుంటే కనుక అది పెట్టుబడికి సరైన మార్గమే అనుకోవచ్చా ఇప్పుడున్న పరిస్థితిలో వద్దని కొంచెం ఆగమని చెప్తాను. ఇప్పుడే జస్ట్ కరెక్షన్ స్టార్ట్ అయింది. కరెక్షన్ అనేది ఇన్ని రోజులు లాస్ట్ ఒక 1.5 year ర్యాలీకి బ్రేక్ పడింది. ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ వద్దని చెప్తాను. ఒక అట్లీస్ట్ ఒక 2 months 3 months వెయిట్ చేయండి. సో అప్పుడు పరిస్థితిని బట్టి ఒక కాల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిల్వర్ లో అసలు వద్దని చెప్తాను. గోల్డ్ లో మాత్రం ఒక 2-3 months తర్వాత ఇక్కడ నుంచి చూసి ప్రైస్ కరెక్షన్ ఎంత వరకు ఉందో చూసుకొని అప్పుడు ట్రై చేయొచ్చు. అప్పుడు కూడా పరిస్థితిని బట్టి చెప్తాను. బట్ ఏదైనప్పుడు కూడా నా అంచనా ప్రకారం అయితే ఏదంటే, ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ ట్రెండ్ అప్ ట్రెండ్ రావడానికి అట్లీస్ట్ 1.5 year to 2 years పడుతుందండి. అంటే ఇక గోల్డ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 20,000-30,000 గోల్డ్ లో కరెక్షన్ వస్తే మళ్ళీ మునుపటిలాగా ఫాస్ట్ గా పెరిగిపోయి న్యూ హైస్ కి వెళ్లే అవకాశాలు నెక్స్ట్ 1.5 year 2 years అయితే నాకైతే కనపడలేదు. రైట్. ఇప్పుడు శేష్ గారు, ఒక డౌట్, ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే, సరే చైనా ఇంక ఇతర దేశాలు దాదాపుగా అన్ని సెంట్రల్ బ్యాంకులు అన్నీ కూడా ఆయా దేశాల బ్యాంకులు టన్నుల కొద్దీ స్టాక్ చేసుకుంటున్నాయి అనుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతాయి అనుకుందాం. తర్వాత పరిస్థితి ఏంటి మరి? బంగారం వెండి ధరల్లో మళ్ళీ మార్పులు ఊహించని రీతిలో ఉండొచ్చా? ఫ్లాట్ అయిపోతాయి. ఇక్కడ ఏమైందంటే మీరు గమనిస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చాలా, అంటే అన్ని దేశాల కన్నా మనము చాలా స్ట్రాంగ్ గ్రోత్, రోబస్ట్ గ్రోత్ మన ఇండియన్ మార్కెట్ లో ఉంది. అయితే మన మార్కెట్స్ పెరగడం పక్కన పెట్టి పడుతున్నాయి. లాస్ట్ కొన్ని నెలలుగా పడుతున్నాయి. అయితే ఇక్కడ ఏమైతే ఒక షిఫ్ట్ ఏమవుతుంది అంటే, మళ్ళీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరిగి గోల్డ్ సిల్వర్లు పడడానికి అవకాశం ఉంది.
కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, గోల్డ్, సిల్వర్‌లో ఇప్పుడైతే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. మీరన్నట్టుగా ఒక కామన్ మ్యాన్‌గా ఆలోచించాలి అంటే, కామన్ మ్యాన్ అందరూ కూడా ఏంటి అంటే లాస్ట్ లెగ్‌లో వస్తారండి. కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఏంది అంటే, ఒక 1 ½ ఇయర్ బ్యాక్ గోల్డ్ ఫ్లాట్‌గా ఉన్న టైంలో ఎవరు కొనుండరు. అందరూ లాస్ట్ ఒక 2, 3 నెలల్లో కొనుంటారు. వీళ్ళు ఇరుక్కుపోతారు. అందుకనేందంటే, ఎప్పుడు కూడా పెరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, బాగా అబ్నార్మల్‌గా ఏదైనా స్మార్ట్ వర్క్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అబ్నార్మల్‌గా పెరిగినప్పుడు లాస్ట్ కొన్ని రోజులకి అదే జరిగింది కదా! ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ రేపొద్దున అందరూ ఇంకా పడుతుంది అనుకున్న టైంలో కొనాలండి. ఏదైనా ఇట్లే ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్ అనేది. అంతేగాని అందరూ కొంటున్నారని చెప్పి మనం కొనడం కాదు. చూడండి, ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ ఒక 1 వీక్, 10 డేస్‌లో కొన్న వాళ్ళందరూ ఇరుక్కుపోయి ఉంటారన్నమాట గోల్డ్, సిల్వర్‌లో. ఇంకా నేను అనుకోవడము ఇంకా ఇది జస్ట్ స్టార్ట్ అయింది కరెక్షన్. ఇంకా గోల్డ్, సిల్వర్‌లో ఇంకా పడతాయండి. రేపటి నుంచి ఇంకా ఎక్కువ పడడానికి కూడా అవకాశాలున్నాయి. ఇప్పుడు 1,74,000 పైన ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం బంగారం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 10 తులాలు ఉంది, నేను అమ్మడానికి వెళ్తాను. అమ్మడానికి వెళ్ళినప్పుడు ఈ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం పెద్ద స్థాయిలో కొనుక్కునే వాళ్ళకే ఈ ధరలకు సంబంధించినటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని చూజీగా చాలా సెలెక్టివ్గా తెలివిగా తీసుకుంటారు. మరి ఇప్పుడు కామన్ మ్యాన్ ఒక ఆయన ఒక 10 తులాలు బంగారం అమ్మడానికి వెళ్తే ఈ రేట్ ఇస్తారా సపోజ్? అంటే ఇప్పుడు అంటే మీరు ఎక్కడ బయట షాపుల్లో అమ్మాలని అనా అండి మీరు? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ డౌట్ అది. ఇప్పుడు ఒక 10 తులాలు బంగారం ఉందనుకోండి, ఆయన 50,000 కొనుక్కున్నాడు గతంలో. ఇప్పుడు 1,74,000 దాటింది. అమ్మడానికి పోతే ఇప్పుడు అతనికి కొనేవాళ్ళు మామూలుగా షాపుల్లో ఆ రేట్ ఇస్తారా ఇప్పుడు ఉన్నదాని ప్రకారం? ఇప్పుడు అంత అంత లావాదేవీ అవుతుందా కామన్ 10, 20 తులాల వాళ్ళకి అట్లా? అదే 24 క్యారెక్టర్ దాన్ని బట్టి ఉంటుంది. అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అది. సో, డెఫినిట్‌గా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి. 100% ఇప్పుడు ఒకటి ఎంసీఎక్స్‌లో ఉన్న ప్రైస్ వేరు. బయట మనకి షాపులో ఉన్న ప్రైస్ వేరండి. ఎంసీఎక్స్‌లో ఉన్న ప్రైస్‌కి మనం అమ్మలేము బయట షాపుల్లో. కాబట్టి షాపులనేది ఏదంటే ఆ రోజుకి ఆ రోజు ఒక ప్రైస్ అనేది నిర్ణయించబడుతుంది. దానికి వాళ్ళు మీరన్నట్టుగా కామన్ మ్యాన్ వాళ్ళ దగ్గర బంగారాన్ని ఆ షాప్‌లో వాళ్ళకిచ్చేసి క్యాష్ చేసుకోవచ్చనమాట. కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఎంతుంటుందని చెప్పలేము. దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఎంసీఎక్స్‌లో ఉన్న ప్రైస్‌కి మాత్రం ఎంసీఎక్స్‌లో ఉన్న ప్రైస్ ఏందంటే ఓన్లీ ఫ్యూచర్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే మన ఇండియన్ బాస్కెట్ ప్రైస్ అనమాట అది. వాళ్ళు మాత్రమే సెల్ చేయగలుగుతారు. అంతేగాని ఈ ఈ ఈ విధంగా ఉన్న గోల్డ్ మనం అంటే మన దగ్గర ఉన్న ఫిజికల్‌గా ఉన్న గోల్డ్ ఎంసీఎక్స్ ప్రైస్‌కైతే రాదండి. హ్మ్. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు రేపు నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఈ సుంకాలు తగ్గుతాయి, కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుంది, బంగారం రేట్లు కూడా తగ్గుతాయి అనేది నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి. మేము కూడా ఆ వార్తని చెప్పాం. ఏంటి దీంట్లో మతలబ్ ఏంటి? నిజంగా అంటే డ్యూటీ తగ్గితే బంగారం ఎంత తగ్గొచ్చు అంటారు బహుశా ఒక తులానికి? అంటే మనం బై అండ్ లార్జ్ చెప్పాలంటే మనం గోల్డ్ గాని, సిల్వర్ కానీ ఏందంటే మనకి భారీగా ఇంపోర్ట్ చేసుకోవడమే తప్ప డొమెస్టిక్‌గా ఏమాత్రం కూడా లేదండి. డెఫినిట్‌గా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత తగ్గిస్తే డెఫినిట్‌గా కొంత ప్రైస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. సో, ఇంక గోల్డ్ కన్జంప్షన్‌లో గాని గమనిస్తే మన ఇండియా దగ్గరగా 750-800 కన్జంప్షన్ పరంగా చూడాలంటే టన్స్ గోల్డ్‌ని కన్జంప్ట్ చేస్తుంది. ఫస్ట్ చైనా ఉందండి. 900 టన్స్ అనమాట. ఈ మధ్య కాలంలో మన ఇండియా బాగా కన్జంప్షన్ అనేది గోల్డ్ బాగా పెరిగింది. అంటే కామన్ మ్యాన్ మీరన్నట్టుగా కామన్ మ్యాన్ అంటుంటారు గదా! సో, ఎక్కువగా వాడకం ఉంది. బడ్జెట్‌లో మాత్రం నేను అనుకోవడము గోల్డ్, సిల్వర్‌కి కొంచెం పాజిటివ్‌గా అంటే రై రి కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయనిపిస్తుందండి. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చే దగ్గరలో ఉంటుంది కాబట్టి సరే అఫ్కోర్స్ శుభకార్యాలకు ఎప్పటికైనా దీనికి పర్టికులర్ సీజన్ అని కాదు, కొనాలనుకునే సందర్భంలో మరి ఎంత తెలివిగా ఆలోచించి కొనాలి? ఇప్పుడు ఒక పెద్ద మొత్తంలో కొనాలనుకోండి, 10, 20 తులాలు కొనాలనుకోండి, ఇంకా అంటే కొద్దిగా ఎవ్రీడే అబ్జర్వేషన్ చేస్తూ ఒక వారం రోజుల వ్యవధి టైం చూసుకొని ఎప్పుడు ఎలా ఉందో అని చూసుకొని కొనాల్సిన అవసరం ఉందంటారా కామన్‌గా? డెఫినిట్‌గా ఉందండి. మామూలు టైంలో అయితే అంత డే టు డే బేసిస్‌లో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకే రోజు 7%, 8% వేరియేషన్ వచ్చినప్పుడు మీరు క్వాంటిటీ తక్కువ కొన్నా కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. అంటే మన ప్రైస్ పరంగా మనకి లాభం ఉంటుంది కాబట్టి, కొంచెం తగ్గినా కూడా మనకి ఎంతో కొంత లాభం ఉంటుంది కాబట్టి కీన్‌గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఆవేశపడిపోయి ఈ రోజుకి ఈ రోజు బాగా పడింది కదా అని చెప్పేసి ఈ రోజుకి ఈ రోజు గోల్డ్ మొత్తం అంటే వాళ్ళు 10,00,000 కొనాలనుకుంటే
10,00,000 గోల్డ్ ఈ రోజే కొనాల్సిన అవసరం లేదు. ఫిజికల్‌గా వెయిట్ చేయమని చెప్తాను. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏంటి అంటే స్టాక్ మార్కెట్స్ అయినా, తర్వాత కమోడిటీ మార్కెట్స్ అయినా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అతిగా బిహేవ్ చేస్తాయన్నమాట. ఏదైనా అతే. పెరిగినా అతిగా ఉంటుంది. పడినా కూడా అతిగా ఉంటుంది. సో, ఇప్పుడు పడ్డంలో అతి స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు పెరగడంలో అతి ఉంది. ఇప్పుడు ఇక్కడ పడ్డంలో అతి స్టార్ట్ అయితది. కాబట్టి ఇది జస్ట్ బిగినింగ్, అంటే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా ఇక్కడి నుంచి గాని ఇంకా కొంత కరెక్షన్ ఒక 5-6% గోల్డ్‌లో కరెక్షన్ వస్తే ఇంకా కరెక్ట్ కావచ్చు. సిల్వర్ అయితే దగ్గర దగ్గరగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో నేను అనుకోవడము 92 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే సిల్వర్ ఫ్యూచర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చెప్తున్నాను, డాలర్స్ బ్రేక్ అయితే మరింత కిందకి రావడానికి అవకాశం కనపడుతుందండి. రైట్. శశి గారు, ఇప్పుడు సరే ఇదంతా హెచ్చుతగ్గులు, ఈ అతి ఏదైనా మీరు అంటున్నట్టుగా ఎక్కువ తగ్గడం కానీ పెరగడం కానీ ఈ కమోడిటీస్ మార్కెట్ అది అంతా స్టాక్స్ సంబంధించిన అంశం కాబట్టి సామాన్యునికి ఇదంతా పెద్దగా వంట పట్టకపోవచ్చు, పెద్దగా తెలియకపోవచ్చు ఏం జరుగుతుందో తెలియదు. పలానా ఇవాళ రేట్ ఎంత ఉంది అనుకున్నప్పుడు ఇంత ఉంది ఇంత లేదు అన్నప్పుడు దాన్ని బట్టి అయ్యో కొనాలా వద్దా అనేది ఒక కొంత భయాందోళనకు గురవుతుంటాడు. ఎక్కువ ఉందంటే తక్కువ ఉందంటే సరే ఏదో మంచిగా ఉంది పోయి కొందాం బేరం బాగుంది అనుకుంటాడు. రైట్. బట్ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ ధరలు అనేవి హెచ్చుతగ్గులు ఇవన్నీ మన గవర్నమెంట్ నియంత్రించేందుకు అసలు ఛాన్స్ లేదంటారా? ఇంటర్నేషనల్ మార్కెట్ని బేస్ చేసుకునే ఇదంతా కూడా ఇక జరిగే ప్రాసెసేనా ఫ్యూచర్లో ఎప్పటికైనా? ఇప్పటికైనా ఆహ్, మన ఏ గవర్నమెంట్ ఈ ప్రైస్‌ని దీన్ని ఐ మీన్ ప్రైస్‌ని నియంత్రణ ఏ గవర్నమెంట్ కాదండి. ప్రపంచంలో ఎవ్వరు కూడా దీన్ని నియంత్రించలేరు. ఇదంతా కూడా ఫ్యూచర్స్‌లో జరిగే మార్కెట్. ఫ్యూచర్స్‌లో ఇట్లే ఉంటుంది. గోల్డ్, సిల్వర్ అని కాదండి. బేస్ మెటల్స్, మనకి అల్యూమినియం కావచ్చు, కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, ఇవన్నీ బేస్ మెటల్స్ అంటారు. ఇవైనా సరే ఇవే కాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కాఫీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అవుతుంటుంది. ఆరెంజ్ జ్యూస్ అంటాం, అది ట్రేడింగ్ జరుగుతుంటే మన ఇండియాలో లేవు అవన్నీ. మన ఇండియాలో తక్కువ. మన ఇండియాలో ఏందంటే చిల్లీస్, తర్వాత టర్మరిక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ప్రతి దాని ప్రైస్ నిర్ణయించేది ఫ్యూచర్స్ లోనే. కాబట్టి ఏదంటే ఇది గవర్నమెంట్ కాదు. ఇద్దరి మధ్య జరిగే ఒక ఒప్పందం అన్నమాట. ఫ్యూచర్స్ అంటే ఇద్దరి మధ్య ఒక బయర్ సెల్లర్ మధ్య జరిగే ఒప్పందం. మన అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే. కాబట్టి ఈ అవును. ప్రైస్‌ని ఎవ్వరు కూడా నిర్ణయించలేరు. దీంట్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఉంటారు. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, పార్టిసిపేషన్ ఉంటుంది, హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి, బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి, చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటాడు, పెద్ద ఇన్వెస్టర్ ఉంటారు. ఈ విధంగా అందరూ పార్టిసిపేషన్ చేస్తారు. రోజుకి కొన్ని లక్షల కోట్ల టర్నోవర్, ట్రేడింగ్ టర్నోవర్ అంటాం. కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ ఇంటర్నేషనల్ పరంగా జరుగుతుంది. కాబట్టి ఇది ఎవ్వరి వల్ల దీన్ని నియంత్రించే అవకాశం అటువంటి అది ఏ గవర్నమెంట్ చేయలేదండి. రైట్. చివరికి ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు కామన్ మ్యాన్ నిజంగా ఒక బంగారం కానీ వెండి కానీ ఇందాక నేను ఇంట్రోలో చెప్పాను, ఇది ఒక కేవలం మెటల్గానే చూడరు, ఇది ఒక సోషల్ స్టేటస్. ముఖ్యంగా ఇండియన్స్కి బంగారం అంటే మన ఆర్నమెంట్స్ అన్న ఇవన్నీ కూడా మనకు అన్ని శుభకార్యాలు వినియోగించుకున్నాయి కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్గా అయిపోయింది ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇట్లాంటి ఈ వస్తువుల్ని మనం ఈ కొనే ముందు బంగారం కానీ వెండి కానీ కొనే ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏందంటే, ఇటువంటి అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు పడ్డం స్టార్ట్ అయింది కాబట్టి వెయిట్ చేయమని చెప్తాను. ఫస్ట్ పాయింట్ నంబర్ 1 ఒకటి. పాయింట్ నంబర్ 2 ఏందంటే, కొనాలనుకుంటే ఆవేశపడిపోయి మొత్తం ఒకేసారి కొనకండి. స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఒక 1 ½ ఇంకా చెప్పాలంటే 2 ఇయర్స్ నుంచి పెరుగుతూ ఉన్నాయి. సో, అది కూడా అబ్‌నార్మల్‌గా పెరిగింది. ఇంత అబ్‌నార్మల్‌గా పెరిగినప్పుడు 30-40% గోల్డ్‌లో కరెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. అదేవిధంగా సిల్వర్‌లో అయితే 40% కరెక్షన్, ఇంకా కూడా కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే రెండిటికి, గోల్డ్ గాని, సిల్వర్ కానీ ఆపండి. మీరన్నట్టుగా ఇక గోల్డ్ అంటే మన ఇండియాలో ఎలా ఉంటుందంటే బాగా చాలా క్రేజీగా ఉంటుంది. గోల్డ్ ఖచ్చితంగా. ముఖ్యంగా ఎక్కువ మంది ఏందంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళకి అంటే తెలుసో తెలవకో వాళ్ళు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఇంట్లో గోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి. అయితే ఫ్రెష్‌గా ఇంకా వాళ్ళు ఇంకా ఆవేశపడిపోయి ఇంకా పెరుగుతుందని చెప్పి న్యూస్‌లు చూసి, అవి చూసి, ఇవి చూసి కొనకండి. కొంచెం ఆగండి. ఈ టైంలో స్మార్ట్ వర్క్ చేయండి. బాగా సింపుల్, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బాగా పెరిగినప్పుడు మనం జాగ్రత్త పడాలి. బాగా పడుతున్నప్పుడు గోల్డ్‌ని మళ్ళీ రేపొద్దున ఇక్కడి నుంచి 30,000-40,000 కరెక్షన్ వచ్చిందనుకోండి గోల్డ్, అప్పుడు బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తా. ఎగ్జాక్ట్లీ. రైట్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శశి గారు. వెల్కమ్. వెల్కమ్. రైట్. ఇది బంగారం
వెండి ధరలకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్నాయి. నిన్నంతా కూడా మార్కెట్ సెంటిమెంటు, అలాగే లాభాల స్వీకరణ ఇవంతా జరిగాయి. నిన్నంతా కూడా ఒకసారిగా ఇండియన్ కరెన్సీలో 5 లక్షల కోట్లు పర్ మినిట్ నిన్న ఒకసారిగా మార్కెట్ అంతా కూడా బంగారం ధర తగ్గింది, మళ్ళీ వెంటనే హెచ్చు తగ్గులయ్యాయి. మొత్తం $5.5 ట్రిలియన్ లావాదేవీలు జరిగాయి నిన్నంతా కూడా గురువారం. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఇండియా మార్కెట్లో ఇదంతా కూడా ఓవరాల్గా అన్ని మార్కెట్లు కలిపి. సో ఇది పరిస్థితి. అంటే బంగారం ధర హెచ్చు తగ్గులకు లోనవుతుంది. బంగారం, వెండి ఇవన్నీ కూడా హెచ్చు తగ్గులకు లోనవుతుంది. కాస్త పడిపోయింది ధర. ప్రస్తుతానికైతే ఒక బంగారం ధర 8,000 తగ్గింది, వెండి కూడా తగ్గింది, 30,000 వరకు కూడా తగ్గింది. మళ్ళీ పెరగొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. ఇదంతా కూడా కమోడిటీస్ అంతా కూడా మార్కెట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడ. నేను చెప్పేది ఒకటే, వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఏవైనా ఆలోచనలు ఉంటే మీకు ఎవరైనా తెలిసిన మార్కెట్ ఎక్స్పర్ట్ను సంప్రదించండి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని దట్స్ యువర్ ఓన్ రిస్క్ అండి. మళ్ళీ చెప్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, మీ సొంత రిస్క్ అది. మీరు వాళ్ళ మీ ఎక్స్పర్ట్ సలహా సూచనలు లేక మీకు తెలిసిన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని దాన్ని బట్టి మీరు మూవ్ కావాల్సిందిగా చెప్తున్నాం. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ అనేది ఎప్పుడో ఒకలా ఉండదు, ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి బంగారం, వెండి ధరలు అయితే హెచ్చు తగ్గులు కనిపిస్తుంది. ఇప్పుడైతే క్లియర్గా ప్రస్తుతం ఇండియా మార్కెట్లో బంగారం ధరలు అలాగే వెండి ధరలు ప్రస్తుతానికైతే కాస్త తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇవాళ రాత్రికి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ బులియన్ ట్రేడింగ్, ఈ తర్వాత కమోడిటీస్ ట్రేడింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు దీన్ని అంచనా వేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయంగా జియోపాలిటిక్స్, అమెరికా ఎప్పుడైతే టారిఫ్ రేట్లు పెంచిందో అందరి మీద, దాని తర్వాత అటువైపు గ్రీన్లాండ్ ఇష్యూ ఉంది, తర్వాత ఇరాన్ ఇష్యూ ఉంది, మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇష్యూ ఉంది, ఉక్రెయిన్ రష్యా వార్ కొనసాగుతోంది, తర్వాత వెనిజువలా ఇష్యూ ఉంది. ఇట్లా ఇష్యూస్ అన్నీ దీన్ని బేస్ చేసుకొని ఒక్కసారిగా ఆ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో ఈ ధరల హెచ్చు తగ్గుల కారణం కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని ప్రధాన దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు అన్నీ కూడా టన్నులు బంగారాన్ని, వెండిని కొనిపెట్టుకుంటున్నాయి, స్టాక్ చేసుకుంటున్నాయి. మన పక్క దేశమైన చైనాలో అయితే ఇక లెక్కలేదు. భయంకరంగా వెండి, గోల్డ్ను విపరీతంగా స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు మార్కెట్ అంతా కూడా. ఫ్యూచర్లో దాన్ని అంటే ఇదంతా మార్పిడి విధానంగా పనికొస్తుందని. సో అది పరిస్థితి. దానివల్ల ఇప్పుడు ఈ బంగారం రేట్లు అడ్డగోలుగా, వెండి రేట్లు పెరుగుతున్నాయి, మెటల్స్ రేట్లు పెరుగుతున్నాయి. మరి మన ఇండియాలో మనకు బంగారం అంటే చాలా సెంటిమెంట్ కాబట్టి చాలామంది ఇది కొనేది మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు కొనాలంటేనే 1,70,000 అంటే వామ్మో ఏంటి 1,70,000 కొనాలా వద్దా అనేది ఒక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి కనబడుతుంది. సో ఆలోచించుకొని జాగ్రత్తగా బంగారం కొనే ముందు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కాస్త జాగ్రత్తగా మార్కెట్ ఒడిదుడుకులను చూసి దానికి అనుగుణంగా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేస్తే ఏదైనా బాగుంటుందనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్.